ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు 4వ భాగం 31/20 శ్రీమతి జయంతి సూరమ్మ గారు. ఆవిడ బొమ్మ కరెక్ట్గా కనపడలేదు, కానీ కనీసం ఆవిడకి ఒక నమస్కారం పెట్టడానికైనా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకానికి రచన చేసింది దుర్గాబాయి దేశముఖ్ గారు, తర్వాత అచ్యుతుని గిరిజ గారు. శ్రీమతి జయంతి సూరమ్మ 1887లో జన్మించారు. 10/2/1969లో అంటే 72 ఏళ్లలో చనిపోయారు. కొంతమంది జీవితాలు సంఘానికి దేశానికి చెందిన అనేక ఉద్యమాలలో చక్కగా అల్లుకుపోయి ఉంటాయి. వ్యక్తిగా ఏ ఒక్కరో కాక కుటుంబ సభ్యులంతా ఈ ఉద్యమంలో కలిసి పాల్గొన్నప్పుడు ఒక సినిమా తీయటానికి, ఒక నవల రాయటానికి తగిన సరంజామా తయారవుతుంది. శ్రీమతి జయంతి సూరమ్మ గారి విషయం ఈ కోవకు చెందుతుంది. 1922 మహాత్మా గాంధీ బరంపురం వచ్చారు. ఆయన పాదం మోపిన చోట 10 తిరణాళ్ల జనం, 20 తీర్థాల సందడి, సభ జరుగుతూనే ఉంది. ఖద్దరుధారి ఒక ఆయన జోలె పట్టి విరాళాలు వసూలు చేస్తున్నారు. ఖద్దరుధారిని ఒక ఆమె గాంధీ టోపీ తిప్పి పట్టుకొని విరాళాలు వసూలు చేస్తున్నారు. క్షణాల మీద నాణ్యాలు, నోట్లు, వెండి, బంగారం అన్ని కుప్పలు తెప్పలుగా వచ్చి పడు. అవన్నీ జాగ్రత్తగా మహాత్మునికి చేరేస్తున్నారు. తమ వంటి మీద ఉన్న కాసులు, ఉంగరాలు కూడా ఆ వసూళ్లలో చేరిపోయి అతి చురుకుగా క్రమ విధానంలో 100ల కొద్దీ జనాన్ని పావలా సభ్యులుగా కాంగ్రెస్లో చేరుస్తున్నారు. వారిని సంతృప్తితో చూస్తున్న గాంధీజీ స్వయంగా నిలిచి వాళ్లను పరిచయం చేసుకున్నారు. వాళ్లే జయంతి వెంకటనారాయణ గారు, ఆయన భార్య సూరమ్మగా. ఆవేశం, ఉత్తేజం కలిగించు బహిరంగ సమావేశాలు హిందీ, తెలుగు, ఒరియా భాషలలో దేశభక్తి గీతాలు పాడుతూ ప్రచారం చేసేవారు. ఆ దంపతులు ఇంతగా ప్రచార కార్యక్రమాలు పాల్గొనటానికి అనేక కారణాలు. వారికి జాతీయోద్యమాలలో పాల్గొనడం 1914లో హోమ్ రూల్ ఉద్యమంలోనే ప్రారంభం. ఇక మనస్ఫూర్తిగా ప్రచారం చేయడం ఆ దంపతులు చిన్ననాడు కలకత్తాలో బ్రహ్మ సమాజం మిషనరీలుగా తర్ఫీరు పొందిన రోజునే అబ్బింది. శ్రీమతి సూరమ్మ గారు 1887లో శ్రీ కొండూరి సీతారామయ్య, శ్రీమతి నరసమ్మ గార్ల 5వ కూతురుగా జన్మించి శ్రీకాకుళం జిల్లా కవిత అగ్రహారం ఆమె జన్మస్థలం. ఆమె 8వ ఏట బరంపురం వాస్తవ్యులు శ్రీ జయంతి వెంకటనారాయణతో వివాహమై అటు ఇటు కూడా శుద్ధ శ్రోత్రియ కుటుంబం. 19 ఏళ్ల చిన్న వయస్సులోనే వెంకటనారాయణ బ్రహ్మవత ప్రభావితులయ్యారు. 2 వైపుల కుటుంబాల వారు ఎంతగానో మందలించారు. వీరేస్తామని భయపెట్టారు. అయినా లెక్క చేయక ఆమె తాను కూడా భర్తతో బ్రహ్మధర్మ స్వీకారం చేశారు. ప్రభుత్వోద్యోగం మానేసి భర్త వెంట రాజమండ్రి వెళ్ళి కందుకూరి వీరేశలింగం గారు నడుపుతున్న వితంతు శరణాలయంలో భర్త టీచర్గా పనిచేసిన సమయంలో ఆమె వీరేశలింగం పంతుల సాంగత్యంలో
అనేక సంస్కార భావాలు జీర్ణం చేసుకున్నారు. ఆ సందర్భంలోనే బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పరిచయము కలిగింది. రాజమండ్రి నుండి ఆ దంపతులు కలకత్తాకు పోయి పండిత శివనాథ శాస్త్రి గారి దగ్గర సాధనాశ్రమంలో మిషనరీ ట్రైనింగ్ పొందారు. కాకినాడలో పిఠాపురం రాజా స్థాపించిన బ్రహ్మ మందిరం, అనాథ శరణాలయాలు నిర్వహించే కార్యక్రమం సహకరిస్తూ ప్రచారకులుగా ఉన్న వేశ్యావృత్తి నిర్మూలన వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండారు. హరిజన సేవ, వారిలో విద్యా ప్రబోధం కూడా చేశారు. అక్కడి నుంచి బ్రహ్మమత ప్రచారకులుగా మద్రాసులో భారత బ్రహ్మ సమాజం తరపున ప్రార్థనలు, రాత్రి పాఠశాలలు నడిపారు. రాజా రామ్మోహన్ రాయ్ హోం పేద ఒక లాడ్జి కూడా నడిపారు. బ్రహ్మ యువకులు వసతి కోసం, క్రమశిక్షణ కోసం ఆ లాడ్జిలో ఉండేవారు. వాళ్ళని ఎంతో ఆదరంగా కనిపెట్టి ఉండేవారు. డాక్టర్ శ్రీమతి ముత్తులక్ష్మీరెడ్డితో ఆమెకు మంచి స్నేహం కుదిరింది. ఆ సందర్భంలోనే డాక్టర్ యానీ బీసెంట్ హోమ్ రూల్ ఉద్యమం లేవదీశారు. పుటకతో స్వాతంత్ర భావాలున్న సూరమ్మ వెంటనే అందులో మెంబర్ అయ్యారు. 1917లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి డాక్టర్ యానీ బీసెంట్ అధ్యక్షురాలు. ఆమె శ్రీమతి సూరమ్మ పిల్లలతో సహా సమావేశంకి హాజరయ్యారు. అటు బ్రహ్మధర్మ సభలు సమావేశాలు, ఇటు జాతీయోద్యమ సభలు సమావేశాలు అన్నిటిలో తప్పనిసరిగా పాల్గొనడంతో ఆమెలో గొప్ప భావ చైతన్యం కలిగి సహజంగా ఉన్న సద్భావాలు విధానంగా సక్రమ విధానంలో చక్కని రూపం దాల్చాయి. పరోపకారం నలుగురితో పంచుకోవటం అలవాటు. పిల్లల చదువులు అనుకూలంగా ఉంటుందని స్వస్థలం బలంపురం వెళ్ళి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆనాటి రాజకీయ నాయకుడు. ఆయన మరణించడంతో విదేశీ వారిచే డిగ్రీ పట్ల, ఇంగ్లీష్ చదువుల పట్ల విముఖత ఏర్పడి ప్రజలు స్కూళ్ళు, కాలేజీలు బహిష్కరించి ఆమె కూడా తన పిల్లలను మామూలు స్కూళ్ల నుండి తీసి హిందీ చదవటం, నూలు వడకటం, నేయటం మొదలైన చేతి పనులు నేర్పే జాతీయ విద్యాలయంలో చేర్చారు. 1921 నాటి మహాత్మా గాంధీ అసహాయోద్యమం తీవ్ర రూపం దాల్చి పత్రికల నిండా వార్తలే. కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ప్రకాశం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారుల పేరు ప్రతి నోటా వినపడే. ఉన్నవవారి మాలపల్లి ఇంటింటా గీతా పారాయణలాగా సాయి. ఆ ప్రభావం ఆమె కుటుంబం మీద పడి శ్రీ వెంకటనారాయణ గారు హ్యుమానిటీ అనే ఇంగ్లీష్ వారపత్రిక నడిపారు. ఆయన సోదరుడు దేశభక్తి ప్రబోధం చేస్తూ ఆవేశపూరితంగా అందులో వ్యాసాలు రాసేవారు. వారి పెద్దబ్బాయి బ్రహ్మానందం హిందీలో నూలు వడకటంలో పండితుడయ్యారు. కుటుంబంలోని అందరూ విదేశ వస్త్రాలు ఆమె స్వయంగా పరశురామ ప్రీతి చేశారు. రత్నాలు ఇంటికి వచ్చాయి. అందరూ వడికేవారు. అసలు ఆ ఊళ్ళోనే విద్యపు వారు, ఇమ్మిడి శెట్టి వారు లాంటి ప్రసిద్ధ కుటుంబాల వారు రత్నాలు, ఏకులు లెక్కలేనని ఊరంతా పంచిపెట్టి దాంతో ఊరంతా రత్నాల మోతే. ఆ ఊరి సాలెవాళ్లు కూడా తమ పట్టునేతను ఆపి ఈ వడికిన నూలుతో ఖద్దరు బట్టలు నేసి ఇవ్వటం ప్రారంభించారు. వడతా భక్తిగా దేశసేవ, ఖాదీ ప్రచారం చేశారు. శ్రీమతి సూరమ్మ నాజూకైన ఎంతో సన్నని నూలు వడికేవారు. ఆమె ఇంటింటికి తిరిగి ఖద్దరు బట్టలు అమ్మి ఖాదీ ప్రచారం చేశారు. 1922లో బరంపురంలో కాంగ్రెస్ జరిగిన కొద్ది రోజులకే ఆమె భర్త, వారి సోదరుడు అరెస్ట్ అయ్యారు. అయినా ఆమె బాధపడల, జంకాలేదు. ఖద్దరు అమ్మకం హరిజనవాడలకు వెళ్ళి ప్రచారంతో పాటు కళ్ళు దుకాణాల దగ్గర పికెటింగులు చేశారు. తాగుడు వల్ల కష్ట నష్టాలు ఆమె పాటల ద్వారా వెల్లడిస్తూ ఉంటే తాగుబోతుల ముందు అపహాస్యం చేసేవారు. తర్వాత తూలుతూ ప్రలాపాలతో భయపెట్టేవారు. ఆ తర్వాత నిదానంగా వినేవారు.
చివరి మెట్టుగా చాలామంది ముంత కింద కొట్టి ఇంకెప్పుడు తాగమంటూ ఆమె పాదాల మీద ప్రమాణం చేసేవారు. పొరుగు ఓళ్ళు కూడా పోయి ప్రచారం చేసేవారు. అహింస జయించి తీరుతుంది అనే గట్టి నమ్మకం ఆమె సఫలతకు కారకం. ఇక బరంపురంలో జాతీయ విద్యాలయం స్థాపించారు. ఆమె తన పిల్లలను అక్కడే చదివించారు. ప్రసిద్ధి పొందిన వరహగిరి వారి ఇంట్లో, దిగుమర్తి వారి ఇంట్లో స్త్రీల సమావేశాలు రెగ్యులర్గా జరిగాయి. ఆమె అన్నింటిలో పాల్గొనేవారు. ఇంటి దగ్గర 9 మంది బిడ్డలు, భర్త జైలు. కాంగ్రెస్ వాలంటీర్లకు, ప్రచారాలకు ఏనాడు జీతభత్యాలు లేవు. అయినా ఇన్నిటినీ సమర్థించుకుంటూ దేశ సేవలో ప్రధాన పాత్ర వహించారు. కాంగ్రెస్ సమావేశాలు, రాష్ట్ర సభలో శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ, ఉన్నవలక్ష్మీబాయమ్మ గార్లను కలుసుకుంటూ ఉండేవారు. 1923లో కాంగ్రెస్ సమావేశం కాకినాడలో జరిగి మహమ్మద్ అలీ అధ్యక్షుడు. ఆమె బిడ్డలతో సహా సమావేశానికి కాకినాడ వెళ్ళి వాలంటీర్ దళంలో చేరి పనిచేసి ఒక క్షణం స్థిమితంగా ఉండేవారు కాదు. వాడవాడలా తిరిగి ఉపన్యాసాలిచ్చి మాకొద్దు ఈ తెల్లదొరతనం, 12 దేశాలు పండుతున్నవి కాని పట్టెడన్నము లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతారండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి, మాకొద్దీ తెల్ల దొరత అచ్చరలొచ్చి అచ్చనగాయలాడుకుండే రాజ్యములో అయ్యో కొయ్యోడ అని కమ్యూనిస్టు వాళ్ళు కూడా చాలా పాటలు పాడారు. స్వేచ్ఛాపతాకం బిదే వంటి పాటలు ఆవేశపూరితంగా గొంతెత్తి పాడితే పల్లె ప్రజలు కూడా కళ్ళు తెరుచుకొని కార్యరంగంలో అట్లా ఎంతకాలం జరుగుతుంది? 1930 నౌపడ కొఠారు దగ్గర ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో శాసనోల్లంఘనం జరిపినందు 1930 జూన్ 19న అరెస్ట్ అయ్యారు. 6 నెలలు జైలు శిక్ష బి క్లాసులో అనుభవించడానికి రాయవేలూరు వెళ్ళారు. అక్కడ అంతకన్నా సందడిగా వేదాంతం, కమలాదేవి, దువ్వూరి సుబ్బం, పొడకాకరకం, ఆచంట లక్ష్మీదేవి వంటి దేశ సేవికలు 100ల కొద్దీ అక్కడున్నారు. 1930 డిసెంబర్ 21న శిక్ష పూర్తయి ఇల్లు చేరారు. కానీ ప్రచారం ద్విగుణీకృత ఉత్సాహంతో కాంగ్రెస్ సేవలు నిమగ్నులయ్యారు. 1932లో శాసనోల్లంఘనం చేసినందుకు బరంపురంలో అరెస్ట్ అయ్యారు. మరి అధికారుల దృష్టిలో అది 2వసారి నేరం. అందువల్ల ఆమె 1 సంవత్సరం కఠిన శిక్ష వేసి సి క్లాస్ ఇచ్చారు. మళ్ళీ రాయవెల్లి జైలుకే పంపారు. అక్కడ పరిస్థితులు దారుణం. తలస్నానం వంటివి ఊహించరానివి. తెలుగువారికి అలవాటు లేని ఉప్పుడి బియ్యమన్న, జొన్న రెట్టలు, అంబలి పెట్టేవారు. అందులో వంటలో ఉప్పు అసలు వేసేవాడుగా. మజ్జిగ ఉండదు. కొంతకాలానికి కన్ననూరు జైలుకు మార్చి అక్కడ భాష కూడా రాదు. మరి అవస్థాయి. అయినా రాజకీయ ఖైదీలంతా ఒక్క మాట మీద నిలబడి కష్టాలు సహించి శిక్ష పూర్తిగా అనుభవించి బయటపడ్డ శ్రీ కాశీనాథుని, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు విడుదల అయి వచ్చిన వాళ్ళని అందరినీ మద్రాసులో తమ ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యమిచ్చేవారు. శ్రీమతి సూరమ్మ గారు ఇచ్చిన కొత్త బట్టలు ధరించి బరంపురం చేరుకున్నారు. ఆయనిచ్చిన బట్ట. ఆమె సంసారం చిన్నదేమీ కాదు, గంపెడు మంది బిడ్డలు. కానీ ఎప్పుడూ తీరుబాటుగా కూర్చునే తత్వం కాదు. ఏ డిగ్రీలు లేకపోయినా జన్మతః వచ్చిన సంస్కారం, అభివృద్ధి పరచుకున్న ఆత్మవికాసం, పెద్ద వయసులో కూడా స్వతంత్ర జీవనం పట్ల ఆసక్తితో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేవారు. ఆమె బిడ్డలంతా ప్రయోజకులయ్యారు. ఆమె గారి అల్లుళ్ళు గరిమెల్ల సత్యవీరభద్రరావు, ధరణి ప్రగడ శేషగిరిరావు గారు సుప్రసిద్ధ దేశ సేవకు. వాళ్ళు కూడా స్వాతంత్ర సమరంలో జైలుకు వెళ్ళి వచ్చినవాడు. అట్లా వాళ్ళ కుటుంబ సభ్య
అనేక మంది దేశ సేవ చేసి తమ కృషి ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర భారత పౌరినిగా ఆమె బహుకాలం జీవించారు. 1969 ఫిబ్రవరి 10న పరిపూర్ణమైన సంతృప్తితో నిశ్చింతగా కన్నుకు ఆమె కడగొట్టు కుమారుడు శ్రీ ధర్మతేజ్ గారు ఆంధ్ర మహిళా సభకు ₹1,00,000 విరాళమిచ్చి హైదరాబాదులో మహిళా సభ నిర్వహిస్తున్న నర్సింగ్ హోంలో ఆంధ్ర మహిళా సభ ఒక వార్డుకు జయంతి సూరమ్మ వార్డు అనే పేరు కూడా పెట్టి 10 మంచాలు ఉండే ఆ వార్డులో స్వర్గీయ జయంతి సూరమ్మ గారు ఆప్యాయత ఆనందం ఉట్టిపడే కళ్ళతో చూస్తున్న ఫోటో ఆమెను ఎర్రగని వాళ్ళకు కూడా ఆమె పరిచయం చేస్తూనే ఉంటుంది. శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ పద్దెనిమిది 98లో జన్మించారు. 27/8/1972లో 72వ ఏట చనిపోయారు. 1970 సంవత్సరం ఆగస్టు నెల శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ జననం 1898, మరణం 27/8/1970, 72 ఏళ్ళు జీవించారు. 1970 ఆగస్టు నెల చివరి వారంలో శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ గారు అనారోగ్యంగా పడుకొని ఉన్నారు. అలవాటు ప్రకారం మహిళా సమాజ కార్యకర్త మిత్రుడు పరివేష్టించి ఉన్న సమాజ సంగతులు చర్చించుకుంటారు. అప్పుడు ఆమె ఏదో ఒక భగీరథ ప్రయత్నం చేసి భీమవరం వాళ్ళ నడుమ చక్కని స్థలం సమకూర్చగలిగా. కానీ ఆ మున్సిపల్ వారి ఆమోద ముద్ర మన ప్లానుల మీద ఎప్పటికి పడుతుందో, ఈ లోపల నిరుత్సాహపడి మాట ఇచ్చిన వాడు విరాళాలు పంపడం అశ్రద్ధ చేస్తారేమో, మరికొంతమంది కొత్త వాళ్లను కూడా కలుసుకొని ఇంకా కొంత డబ్బు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. అనుకున్న ప్రకారం బాపు భవనం నిర్మాణం వీలైనంత త్వరలో జరిగిపోవాలని చెబుతూనే ఉన్నారు. మరి కొంతసేపటికి ఆమె మాట పడిపోయి అవే ఆమె చివరి మాటలు. మరి 3 రోజులకు 27/8/1970 ఆమె భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకొని మహాత్మా గాంధీ కస్తూర్బాల శత జయంతి ఉత్సవాల సందర్భంలో రాష్ట్ర స్థాయిన పిల్లలు శ్రీ శాఖ 1 ఏర్పడి 2 లక్షలు దాని ఖర్చులకు కేటాయించి ఆ శాఖ నిర్వాహకులు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రతి జిల్లాలో ఒక చిన్న కట్టడాన్ని బాపుల స్మృతి చిహ్నంగా రూపొందించడానికి 10,000 నిధి నుంచి ఇస్తూ ఒక్కొక్క జిల్లాకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి తమ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి స్థానికంగా పోగు చేసి తగినంతగా బాపు భవన నిర్మాణం చెయ్యటం వాళ్ల పని. పశ్చిమ గోదావరి జిల్లా సబ్ కమిటీ శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ చైర్మన్. చరమకాలంలో ఆమె మనసులో అవతరించిన తపన ఇందాక చెప్పింది దీన్ని గురించే. దేశానికి మహిళా లోకానికి అది ఆమె ఆఖరు సేవ. శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1898లో శ్రీ చెన్నాప్రగడ సుందరరామయ్య శ్రీమతి రామ లక్ష్మాంబల కడగొట్టు బిడ్డగా జన్మించి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకాలో ముత్యాలపల్లి ఆమె జన్మస్థలం. అదొక విద్వత్ కుటుంబం. అందరూ కవి పండితులు. నిత్యం పండిత గోష్ఠులు, సాహిత్య చర్చలు జరిగాయి. తన 2వ ఏటనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మీబాయమ్మ కవులు పండితుల మధ్య తండ్రి ఒడిలో పెరిగారు. సంస్కృతం పదభూయిష్టమైన భాషని ఇంట్లో అంతా మాట్లాడడంతో ఆమెకు అది సహజంగానే వచ్చేసి భోజనానికి వెళ్ళబోతూ, అన్నయ్య ఈవేళ
సూపమా చోష్యమా భక్ష్యాలేమిటి అని అడిగేవారు. ఆమెది బడికి వెళ్ళి నేర్చిన చదువు కాదు, అంతా స్వయం కృషి వల్ల సాధించింది. హిందీ ఇంగ్లీష్ భాషలు చక్కగా రాయవచ్చు. ఈ సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప విద్వత్తు కలవ, కవితలు అల్లగలవ. చిన్న వయసులోనే ఆమె కంద పద్యాలతో కృష్ణ శతకం రాశారు. మరి 3 ఏళ్లకు వీరమతి అనే నవల రాశారు. శాంతి కాముడు అనే పద్య కథానిక, ఇంటరంటే ఏమిటనే వ్యాసం, నారాయణరావు అనే కథానిక, దుర్గాదండక, శ్రీకృష్ణ పరంగా ప్రభువు అనే శీర్షికతో పద్య వ్యాసం రాశారు. గృహలక్ష్మి పత్రికలు అనేక కథలు, గేయాలు, వ్యాసాలు రాశారు. భారతి పత్రికలో కూడా అసంఖ్యాకంగా గద్య పద్య రచనలు రాశారు. విదూషిగా అలాగే కవయిత్రిగా తెలుగునాట పేరు పొందారు. ఆమె చాలా చిన్నతనంలోనే వివాహమై భర్త ద్రోణంరాజు శేషగిరిరావు లాక్కుల సూపరింటెండెంట్గా ఉన్న తరువాత బందర్ జాతీయ కళాశాలలో మెకానికల్ ట్రైనింగ్ అయ్యారు. అప్పుడు లక్ష్మీబాయమ్మ కూడా బందర్లో ఉండేవారు. ఆ సందర్భంలో ఆమెకు వ్యక్తిగతంగా రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. శ్రీమతి మనపాకం కమలమ్మ వంటి దేశ సేవికలతో పరిచయం కూడా జరిగింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆమెకు రాజకీయ గురువు. గాంధీ మహాత్ముని పిలుపుని రంగంలో ప్రభంజనంలాగా ప్రవేశించి ప్రతిరోజు విదేశ వస్తు దహనాలు, ఖద్దరు ఇంటింటికి తీసుకొని అమ్మటమే, కవయిత్రిగా పెంపొందించుకున్న అనర్ఘధారణ, రచయిత్రిగా సమకూర్చుకున్న భావ క్రోడీకరణ, సమన్వయం చేసి జనరంజకంగా వేదికలపైన ఉపన్యసించగల పటిమ ఉన్న వక్తగా తయారయ్యారు. దానికి దేశభక్తి ఆవేశం జతకాగా ఆమె ఉపన్యాసాలు సభికులను ఉత్తేజపరిచాయి. ఆ కారణంగా ఉపన్యసించే విషయంలో కొందరు పురుషులు కూడా ఆమెను సంప్రదించేవారట. సాహిత్యంలాగా ఆమెను రాజకీయాలు చల్లగా నీడ పట్టున ఉండనివ్వరు, జైలుకు పంపించాయి. మొదట భీమవరంలో ఉప్పు సత్యాగ్రహ సమయంలో 1930లో అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కొంతకాలం ఉన్న తరువాత రాయవెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. శ్రీకరాశిచ్చారు. జైలు జీవితం రుచి చూసిన శ్రీమతి తల్లా ప్రకట విశ్వసుందరమ్మ గారు వ్రాసిన ఏమి పాపంబో శ్రీక్లాసు ఈసడించు గౌరవము దూప కసుకిసునంత క్రౌర్యము అడలు గొప్పలెదరెంతో నిరాధరమున మూటు లఠీల వర్ధరులు మూఢమతు కవిత నాటి స్త్రీల చెరసాలలో స్త్రీ క్లాసు చక్కగా వందించే విద్యా వివేకం ఆత్మాభిమానం కల శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఆ అనాగరికత సహించలేకపోయేవారు. తోటి స్త్రీ ఖైదీలను కూర్చుకొని జైల్లో అనేక సత్యాగ్రహాలు చేశారు. అంతా కాకపోయినా కొంతవరకు జయించారు. కానీ ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిననేట్టింది. 1931 శాంతి సమర వీరులను తీర్చిదిద్దటానికి ఆమె భీమవరంలో శిబిరం ఏర్పాటు చేసి శ్రీమతులు కంభంపాటి మాణిక్యాంబ వంటి అనేక యువత అక్కడ శిక్షణ పొందారు. శిక్షణ ఇచ్చారు, నేర్పారు. 1932 అక్టోబర్ ఆఖరు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ మహాసభలో పాల్గొని శాసన ధిక్కారం చేసిన కారణం ఆమెను భీమవరంలో అరెస్టు చేసి తిరిగి రాయవెల్లూరు జైలుకు వెళ్ళారు. విడుదలై వచ్చిన ఆమె కార్యకలాపాలు ఏం ఆగల. 1924 బెల్గాం కాంగ్రెస్కు హాజరై పాల్గొనడంతో ఆరంభించిన ఆమె ప్రతి కాంగ్రెస్ సమావేశాన్ని వెళ్ళి పాల్గొనేవారు. కాంగ్రెస్ నడిపించిన అన్ని ఉద్యమాలలో జీవితాంతం పాల్గొనేవారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. 1939లో కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చి
కాంగ్రెస్ పార్టీ వారు జనరల్ సీటుకు వల్లభనేని రామబ్రహ్మం గారిని, స్త్రీల రిజర్వ్ సీటుకు శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మణి నిలబెట్టారు. మంచి పలుకుబడి కలవ వాళ్లకు ప్రత్యర్థులుగా నిలిచారు. శ్రీమతి లక్ష్మీబాయమ్మ కాంగ్రెస్ విషయం ముఖ్యం, విజయం ముఖ్యం. అందువల్ల ఆమె వెంటనే అక్కడికి వెళ్ళి తీవ్ర ప్రచారం చేసి కాంగ్రెస్ విజయానికి తోడ్పడ్డారు. ఆమె ఏకైక పుత్రుడు సుందర రామారావు తల్లి మెచ్చే గుణగణాలు కలవు. తానొక అవసరాన్ని మానుకొని అయినా ఇతరులకు మా మొత్తాన్ని అందించి తృప్తిపరచేచ్చారు. రూపసి విద్యావంతుడు. బిఏ చదువుతూ 1940లో తల్లిదండ్రులకు ఘోర దుఃఖ సాగరంలో మంచి పరమపది లోకమంతగా శూన్యంగా తోచి ఆ తల్లి అరుణాచలం వెళ్ళారు. రమణ మహర్షి సాన్నిధ్యంలో కొంతకాలం సుప్రసిద్ధ వీరాంగన దేశ సేవిక విదుషి అయిన శ్రీమతి పొనక కనకమ్మ గారు తమ ఏకైక సంతానమైన కుమార్తెను పోగొట్టు రమణ మహర్షి సాన్నిధ్యంలోనే అప్పుడు ఉన్నారు. ఆ ఇద్దరు మహిళలు దేశభక్తి జైలులో కలిసినట్లే కడుపు శోకం మహర్షి ఆశ్రమంలో కలిపి ఆనాటి నుండి వారిది వీడని జంటై మనసు తేలికపరుచుకోవడానికి సాహిత్యం, ఆధ్యాత్మిక చింతన చేశారు. జ్ఞాన నేత్రం, ఆరాధన ఉన్నది అంతా ఒకడే. తానెవడు, పూజా కుసుమం వంటి వేదాంత రచనలలో ఇద్దరూ కలిసి చేశారు. శ్రీ రమణ మహర్షి ఆశ్రమ ఆముష్మిక జీవితాన్ని అభివర్ణిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. భగవద్గీత తేట గీతాలతో అతి చక్కగా సుబోధకంగా తెలుగు చేశారు. అప్పటికీ ఇప్పటికీ భగవద్గీత జోలికి వెళ్ళిన స్త్రీలు వీరిద్దరే. చివరకు ఇంత జంట కవయిత్రులుగా ప్రసిద్ధమయ్యారు. గృహలక్ష్మి స్థాపకులైన డాక్టర్ కెఎస్ కేసరి, కోట లక్ష్మీ నరసింహం అసలు పేరు, ఆయన పేరు అలా మార్చుకున్నారు. శ్రీమతి లక్ష్మీబాయమ్మ గారి స్వర్ణ కంకణాన్ని గృహలక్ష్మి పత్రిక తరఫున సమర్పించి సత్కరించారు. శారద యామిని మధుర చంద్రికల్ యమునా తరంగిణి తీర వినిర్మలోపమని తీయని గీతములపించు నీ చారు మనోహరాకృతి అచంచల దృక్కుల కోర్కెలూరగా సారికు చూసి చూసి తమిచాలకు సోలుట నీయవే తోలుటను ఈయవే ప్రభు అనే ఆమె రచనాశైలి అదో సరళం, మధురాతి మధుర. ఆమెకు తలకు మించిన బాధ్యతలు లేవు. ఇయ్యాల్సిన పెద్ద కుటుంబం అస్సలే లేదు, ఈదాల్సిన. కానీ ఆమెకు స్వాతంత్ర జీవనంలో ఆసక్తి ఎక్కువ. తాను 4 డబ్బులు సంపాదించగలిగితే చాలు, అది పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఆపన్నులకు అసహాయులకు నిస్సంకోచంగా ఇచ్చి ఆదుకోవాలి. నలుగురికి ఉపకారం చెయ్యదు. ఆ సంకల్పంతో ఆమె విజయవాడలో ఉన్న దక్కన్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏజెంటుగా పనిచేశారు. దీనికే బహుశా ఆచంట జానకిరామ్ సెక్రటరీ ఏదో ఉన్నారు. ఆ కంపెనీ ఎత్తేసే వరకు పనిచేసి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయపడి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకొని తన కష్టార్జితాన్ని ఇతరులకు సంతోషంగా పంచారు. శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ఆధ్వర్యాన నడుస్తున్న కేంద్ర స్త్రీ సంక్షేమ సలహా సంఘంలో శ్రీమతి లక్ష్మీబాయం 1955 నుంచి సభ్యురాలే. పశ్చిమ గోదావరి జిల్లా ఇంప్లిమెంటింగ్ కమిటీ చైర్మన్గా 4-5 సంవత్సరాలు సేవ చేసి తాలూకాలు, గ్రామాలలో విరివిగా సెంటర్లు నెలకొని వాటి తరఫున స్త్రీలకు చదువుకునే అవకాశం, కుట్లు, అల్లికల వంటి ఉపయోగకరమైన చేతి పనులు, ప్రసూతి కేంద్రాలు, వైద్య సౌకర్యాలు ఎన్నో కల్పించి ఎనలేని సహాయం చేసి ఎంతోమంది స్త్రీలకు తమ కాళ్లపైన తాము నిలబడగల శక్తిని, ఆత్మధృతిని కల్పించి మహిళాభ్యుతిని మహిళా అభ్యున్నతి ఆమెకు అతి ప్రధానం. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దానికి ఒక ప్రభుత్వ యంత్రాంగం అవసరం.
మొట్టమొదట ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి లక్ష్మీబాయమ్మ సభ్యురాలుగా ఎన్నుకున్న. ఆ పదవిలో ఆమె 2 ఏళ్లున్నారు. తర్వాత విధాన పరిషత్తులో సభ్యులుగా 6 ఏళ్లు పనిచేసి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న 8 సంవత్సరాల కాలంలో పూచిక పుల్లంత ఆస్తిపాస్తులు సమకూర్చుకోల నిస్వార్థంగా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించారు. వీలైనంత మందికి చేతైనంతగా ఉపకారం చేశారు. ఆమె జీవితకాలం స్వాతంత్ర సమయోధులకు పెన్షన్లు ఇచ్చే పథకం చూడదు. అందువల్ల కానీ డబ్బు తీసుకోకుండానే జీవితం గడిచిపోయి వార్ధక్యం వచ్చి ఆధ్యాత్మిక సాహిత్య స్త్రీ విద్యా రంగాలలో వీడని జంటలుగా కొనకమ్మ అస్తమించారు. శ్రీమతి వనంపాకం కమలమ్మ వంటి మిత్రులు దాటిపోయారు. అయినా ఆమెకు జీవితం భారంగా అనిపించాల. స్వార్థ చింతనతో తన అశక్తత బలహీనత తనపై తాను జాలుపడి నీరు కారిపోయే ఆ బాధలు తనకు అనే ధ్యాస లేకుండా ఇతరులకు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అనే సేవా తత్పరతతో జీవించే వాళ్ళకి ఏ ఆది వ్యాధులు అడ్డురం. మహిళా సమాజ కార్యక్రమాలు చక్కగా నెరవేర్చాలి, బాపు మందిరాలు త్వరలో నిర్మాణం చెయ్యాలి అనే ఆరాటంతోనే ఆమె చనిపోయారు. అలా స్నేహశీలి, ఎవరిని విమర్శించి ఎరగని వ్యక్తి శ్రీమతి లక్ష్మీబాయం గొప్ప కవయిత్రి, భగవద్భక్తురాలు, ఆధ్యాత్మిక సాధనలు జీవితం గడిపిన సాధకి మాతృదేశ దాస్య విమోచనమే సర్వస్వంగా ఎంచి కార్యరంగంలోకి దూకిన దేశసేవి. మొరటు లాఠీ దెబ్బలు, జైలు జీవితానికి వెర్రువని ధీర సాహిత్య సేవను, సంఘ సేవను, దేశ సేవను, మానవ సేవను వినియోగించుకొని నిస్వార్థ సేవగా రూపొందించగలిగిన ధన్యురా. ఎన్ని రంగాలలో ప్రతిభావంతులై శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ గారి బహుకాలం అందరూ గుర్తుంచుకున్నారు. ఇవాటి చివరి మణిరత్నం శ్రీమతి గోళ్లమూడి రత్నమ్మ గారు 1886లో జన్మించారు. 5/7/1972లో చనిపోయారు. అంటే 76 సంవత్సరాలు జీవించారు. సముద్రంలో కొత్త అల లేచినప్పుడు ముచ్చటైన రకరకాల గవ్వలను, ఆల్చిప్పలను తీరాన వెదజల్లి వెళుతుంది. అలాగే స్వాతంత్రోద్యమం స్తబ్దుగా 4 గోడల మధ్య జీవితాలు గడుపుతున్న స్త్రీలను చైతన్యవంతులను చేసి మహోజ్వల దేశ సేవికలుగా దేశం 4 మూలలా ప్రకాశింపచేశారు. వారిలో కొందరు ఆవేశంతో, ఉత్తేజంతో అంతటా తామే అయి వ్యవహరిస్తే, కొందరు కర్మయోగినులుగా ప్రశాంతంగా నలుగురిని కూడగట్టుకొని నలుగురి చేత నిరవధిక కృషి చేయి గురుత్వం వహించి ఉద్యమాలకు వెన్నెముకలే శ్రీమతి గోళ్లమూడి రత్నమ్మ అలాంటి వ్యక్తి. ఆమె ఫోటో ఇది. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా క్షేబ్రోల్లో ఆమె 1886లో జన్మించారు. సంపన్న రైతు కుటుంబంలో వాసిరెడ్డి సాంబయ్య, శ్రీమతి పార్వతమ్మ గార్ల ఏకైక సంతానం. బట్టలో, సొమ్ములో, బొమ్మలో అడగటానికి బదులు ఆమె చదువు పట్ల ఆసక్తి చూపించారు. అసలే ఆనాడు ఆడపిల్లలకు బడులు లేవు, పైగా ఘోష వాళ్ళ ఇళ్లలో. అయినా తల్లిదండ్రులు చేతనైనంతగా సహకరించి ఆమె భారత భాగవతాది ఉద్గ్రంథాలు, సద్గ్రంథాలు నిత్యం చదువుతూనే ఉండటంతో తెలుగులో మంచి పాండిత్యం అవి. చిన్న వయసులోనే తండ్రి చనిపోయారు. ఆనాటి ఆచారం ప్రకారం ఆమె బాల్యంలోనే చెబ్రోలు వాసి అయిన శ్రీ గోళ్లమూడి చంద్రమౌళితో వివాహమై బహుకాలం ఆమె అనారోగ్యంగా ఉండి
వైద్యాలు, నోములు, వ్రతాలు, గ్రంథ పఠనంలోనే కాలం గడిచిపోయింది. 1921 స్వరాజ్య యాత్ర చేస్తూ గాంధీజీ చేబ్రోలు వచ్చారు. ఆముష్కక స్వాతంత్రానికి మార్గాలు అన్వేషిస్తున్న ఆమెకు దేశ స్వాతంత్రం కూడా మనిషికి అవసరమని గాంధీజీ ఉపన్యాసాలలో రూఢి అయి గాంధీజీ శిష్యరికం చేసి రత్నం తిప్పడం, ఖాదీ ధరించడం ప్రారంభించారు. దేశ సేవలో పరిపూర్ణంగా నిమగ్నులు కావాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకప్పుడు వైధవ్యం ప్రాప్తి. బిడ్డలైనా లేని ఆమె బాధకు తట్టుకోవడానికి కొన్నేళ్లు పట్టి గ్రంథ పఠన చేస్తూ రాజకీయ పరిస్థితుల అవగాహన చేస్తూ కాలం గడిపారు. 1928లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు ఆమె వెళ్ళొచ్చారు. మరుసటి సంవత్సరం ఖాదీ ప్రచార యాత్ర చేస్తూ గాంధీ మరొక మారు చేబ్రోలు వచ్చి ఆ పై సంవత్సరమే 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం దేశంలో గొప్ప సంచలనం కలిగి అచంచల దేశ సేవకులైన శ్రీ ఉన్నవ పంతులు తమ ప్రచార సందర్భంలో తరచు చేబ్రోలు వచ్చి ప్రజలను ఉద్బోధిస్తూ ఉండే దేశ సేవను, రాజకీయాలను తన ముఖ్య వ్యాసంగంగా శ్రీమతి రత్నమ్మ గారు ఉద్యమంలో ప్రవేశించి స్వయంగా ఖాదీ ధరించడంలో తల్లి శ్రీమతి పార్వతమ్మ గారు సన్నగా నూలు వడికి బట్టలు నేయించి దేశ నాయకులకు కానుకలుగా పంపడంతో ఆమె తృప్తి పడల. విదేశీ బట్టల దుకాణాల ముందు పికెటింగ్ చేశారు. నలుగురిని కూడగట్టుకొని నలుగురికి తాను విశ్వసించిన విషయం వెడమర్చి చెప్పడం, తన మార్గాన వాళ్ళని నడిపించడం ఆమెకు సహజ లక్ష్యం. అందువల్ల తోటి స్త్రీలు అనేక మందిని సమకూర్చుకొని ఘోషా పద్ధతిని పక్కకు నెట్టి సామూహికంగా దుకాణాల దగ్గర పికెటింగ్ ముమ్మరంగా చేయి తనకున్న చక్కని భాషా పాండిత్యాన్ని, రాజకీయ విషయ పరిజ్ఞానాన్ని, అనర్గళ ధారను ఉపయోగించి ఉత్తేజపూర్వకంగా బహిరంగ సభలలో ఉపన్యసించేవారు. ఘోషాస్త్రీ ఈ విధంగా ఉద్యమంలో పాల్గొనటం చూసిన పురుషులు, స్త్రీలు నిస్సంకోచంగా తాము ఉద్యమంలో పాల్గొనటానికి ప్రారంభించారు. ఈ విప్లవ నాయికను ఇక ఉపేక్షించరాదని ఆమెను పికెటింగ్ చేస్తుండగా అరెస్టు చేశారు. రకరకాల నేరాలు ఆమె పైన మోపారు. శిక్ష విధించారు. 6 నెలలు 15 రోజులు పొన్నూరు సబ్ జైల్లో ఉంచారు. రాయవేలూరుకు పంపక ముందే గాంధీ ఇర్విన్ ఒడంబడికను అనుసరించి ఆమెను విడుదల చేశారు. విడుదల చేశారు కానీ స్వరాజ్యం ఇవ్వలేదు కదా. ఆమె తన ప్రచార కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించి ఊపరి శ్రీమతి భారతీదేవి అంటే రంగా గారి భార్యతో కలిసి పొన్నూరు, బాపట్ల, చీరాల, తెనాలి వంటి పొరుగుళ్లకు వెళ్ళి కాంగ్రెస్ ప్రచారం, ఖాదీ ప్రచారం చేస్తూ ఉపన్యాసాల ద్వారా ప్రబోధించి అహింసా యుద్ధంలో పాల్గొనే శాంతి సైనికులను తీర్చిదిద్దడానికి ఆ రోజుల్లో అనేక ప్రాంతాలలో శిబిరాలు స్థాపించి నిర్వహించారు. పోలీసులు పురుషులపై దారుణంగా లాఠీచార్జీలు చేసి శిబిరాలు చిన్నాభిన్నం చేస్తుండే వాళ్ళు ఆ సమయాల్లో స్త్రీలు సమర్థంగా శిబిర నిర్వహణకు అందుకునేవారు. అందులో శ్రీమతి రత్నమ్మ అందవేసిన చెయ్యి కావటంతో ఎక్కడ శిబిరం ప్రారంభించిన ఆమె కబురు రావాల్సిందే. ఆ విధంగా ఆమె అతి సహజంగా అప్రయత్నంగా నాయికగా ఉద్యమం నడపటానికి ఊతంగా నిలిచారు. తీరిక కలిగినప్పుడల్లా పికెటింగులు, ఉపన్యాసాలు ఉండనే ఉన్నాయి. 1932 మార్చి 13 శాసన ధిక్కారం చేస్తూ నగర సంకీర్తనం పికెటింగులు చేసిన కారణంగా ఆమె బృందాన్ని అరెస్టు చేసి సాయంత్రం వదిలారు. ఆమె భయపడక శ్రీమతి తుమ్మల చంద్రమ్మ, కోనేరు మంగమ్మ, హనుమాయమ్మ గారులతో పాటు 75 ఏళ్ల వయస్సు గల తన తల్లితో సహా మార్చి 17 తిరిగి సత్యాగ్రహం చేసి ఇక ఈసారి వాళ్ళను అరెస్టు చేసి పొన్నూరు జైల్లో కొన్ని రోజులు, అక్కడి నుంచి రేపల్లె జైలు కొద్ది రోజులు విచారణ జరిపి 6 నెలలు కఠిన శిక్ష విధించి
శ్రీక్లాసు ఇచ్చి ఆమెను కన్ననూరు జైలు, తల్లిని రాయవెల్లూరు జైలుకు పంపి విడుదలై వచ్చినాక తీవ్రంగా ఉద్యమంలో పాల్గొని వివిధ ప్రాంతాల్లో శాసన ధిక్కారం చేయించడానికి నియమితులైన ఆంధ్ర రాష్ట్ర మహిళా నియంతలు అంటే హెడ్లు అన్నమాట మహాసభ 1933 మార్చి 10 గుంటూరులో జరిగి ఆ సభకు ఆమె అధ్యక్షతురాలు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం వారు ఆమెను మహిళా నియంతలందరిపైన దళాధిపతిగా ప్రధాన నియంతగా నియమించి ఆమె 10 మందిని కూడగట్టుకుని శాసన ధిక్కారం ఎంత తీవ్రంగా చేయించగలదో గ్రహించిన ప్రభుత్వం మార్చి 18న ఆమెను అరెస్టు చేసి 10 నెలలు శిక్ష విధించారు. రాయవెల్లూరు జైల్లో కొంతకాలం, కననూరులో కొంతకాలం ఉండి విడుదల అయి వచ్చారు. ఇప్పటికది 3వసారి జైలు వారు. అనేక మంది 19, 30, 32 ఉద్యమాల్లో పాల్గొని అంతటితో రాజకీయాలకు స్వస్తి చెప్పి కానీ శ్రీమతి రత్నమ్మ గారు వదల ప్రతి ఏడు ఆచార్య రంగా నిడుబ్రోల్లో జరిపే రాజకీయ పాఠశాలలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ రాజకీయ సభలు సమావేశాలు జరిగినా వెళ్ళేవారు. జిల్లా కాంగ్రెస్ సంఘం, రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలలో సభ్యురాలుగా కాంగ్రెస్ ప్రచారం చేసేవారు. అసహాయోద్యమం బదులు రాజ్యాంగ నిర్వహణలో సహకరించడానికి అఖిల భారత కాంగ్రెస్ సంఘం తీర్మానించారు. అందువల్ల 1936లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టి గుంటూరు జిల్లా బోర్డుకు తెనాలి రెవెన్యూ ఫిర్కా నుండి కాంగ్రెస్ అభ్యర్థినిగా ఆమెను ఎంపిక చేశారు. బారిస్టర్, ప్రముఖ జస్టిస్ పార్టీ నాయకుడైన శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి అధిక మెజారిటీతో ఓడించి ఆమె తన పార్టీకి విజయం సమకూర్చారు. తిరిగి 1939 పొన్నూరు నియోజకవర్గం నుండి గుంటూరు జిల్లా బోర్డుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రముఖ భూస్వామి జస్టిస్ పార్టీ నాయకుడు పాములపాటి వెంకట కృష్ణయ్యను ఓడించి మరొకసారి తమ పార్టీ గౌరవం పెంపొంది. ఆమెకు ఎప్పుడు 10 మందిని కూడగట్టుకొని 10 మందికి పనికి వచ్చే పనులు చేయటం వల్ల చిన్ననాటి నుంచి పుస్తకాలు చదవడం ఆమెకు దినచర్య. అందువల్ల 1939 చేబ్రోల్లో ఒక మహిళా గ్రంథాలయం స్థాపించి ఆమె అధ్యక్షురాలుగా శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి కార్యదర్శిగా నిర్వహించి అక్కడ తరచూ పురాణ కాలక్షేపాలు, రాజకీయ చర్చలు, సమావేశాలు కూడా జరిగి శ్రీ విద్య ఎంత వృద్ధి పొందితే దేశం అంత పురోగమించగలదని శ్రీ రత్నమ్మ గారి విశ్వాసం. అందువల్ల 1940లో చేబ్రోలో స్త్రీలకు ప్రత్యేకంగా హిందీ విద్యాలయం స్థాపించడానికి కారణభూతురాలే. అదే గుంటూరు జిల్లా హిందీ మహావిద్యాలయంగా పేరు గడించిన విద్యా సంస్థ కావడంతో అనేక మంది పురుషులు కూడా అక్కడ హిందీలో పట్టభద్రులయ్యారు. ఆమె ఏ సంస్థ నెలకొల్పిన స్వయంగా దాని అభివృద్ధికి పాటుపడడం, ఆర్థికంగా శక్తి కొద్దీ ధన సహాయం చేయడం, ఇంకా అవసరమైతే సందాలు విరాళాలు సేకరించి చేయూత ఇవ్వడం పరిపాటి. అందువల్ల ఆ సంస్థలని విజయవంతంగా పనిచేయటం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె రాజకీయాలు వదల అనుక్షణం దేశ సేవ చేయగల అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉంది. 1940లో వ్యక్తి సత్యాగ్రహం జరపమని గాంధీజీ ఆదేశించి ఆమె సత్యాగ్రహం చేశారు. కానీ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయాలి. ఇంతలో 42 క్విట్ ఇండియా ఉద్యమం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టి ఆమె సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. కానీ శిక్ష విధించకుండా విడుదల చేశారు. మళ్ళీ కొంతమంది స్త్రీలను సమకూర్చుకొని శాసన ధిక్కారం చెయ్యటానికి నిశ్చయించుకొని 1944 జనవరి 26వ స్వతంత్ర దిన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపి ఫలితంగా మరొక మారు అరెస్ట్ అయి రాయవెల్లూరు జైల్లో 6 నెలలు శిక్ష అనుభవించవచ్చు. 1945 చేబ్రోల్లో ఆంధ్ర రాష్ట్ర మహిళా రాజకీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించి అప్పుడు సమర్థనీయులైన యువతలకు బాసటగా, మార్గదర్శకురాలుగా, గురువుగా ఆమె వ్యవహరించి ఆ శిబిర నిర్వహణ సమయంలో ప్రకాశం పంతులు,
అయ్యదేవర కాళేశ్వరం, ఆచార్యరంగ, మద్దూరి అన్నపూర్ణయ్య గారు వంటి ఆంధ్ర నాయకులు, కమలాదేవి చటోపాధ్యాయకుడు చేబ్రోలు రావటంతో ఊరంతా ఒక తెరణాల కోలాహలం. గ్రామస్తులంతా ఉత్సాహంతో సహకరి శిబిర నిర్వహణ విజయవంతంగా 1946 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ఆమె అవిరళ కృషి చేసి తోడ్పడి రాజకీయాలు మునిగి తేలిన ఆమె ఏనాడు ఆధ్యాత్మిక చింతనకు దూరం కాదు. రెంటిని చక్కగా బ్యాలెన్స్ చేశారు. సత్తెనపల్లిలో ఉన్న తన గురువు గారి మఠం అభ్యున్నతి కోసం విరాళాలు సేకరించి శాశ్వత ఆదాయం కల్పించి స్వయంగా అనేక మందికి బ్రహ్మ విద్య బోధించారు. చేబ్రోల్లో తమ గురువు గారి పేర ఒక మఠం నిర్మాణం చేశారు. దాని నిర్వహణకు స్వయంగా కొంత భూమి ఇచ్చి విరాళాలు సేకరించి తోడ్పడ్డారు. ఇక్కడ జాతిపిత గాంధీజీ, కస్తూరిబాయి చిత్రపటాలు ఆవిష్కరించి ఒక గ్రంథాలయం ఏర్పరిచారు. అక్కడ జాతీయోత్సవాలు కూడా జరిపి దేశభక్తులను, స్వాతంత్ర సమర యోధులను సమావేశపరిచారు. స్వాతంత్ర సమరంలో పెద్ద వయస్సులో అమితోత్సాహంతో పాల్గొని జైలుకు కూడా వెళ్ళి వచ్చిన ఆమె తల్లి శ్రీమతి వాసిరెడ్డి పార్వతమ్మగా 94 సంవత్సరాల పండు వయస్సులో గాంధీజీ జయంతి నాడు మరణించారు. అందువల్ల జాతిపిత జయంతిని, కన్న తల్లి వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ జయంతి మరింత ఘనంగా ఆమె జరిపేవారు. సంపన్న గృహిణి అయిన ఆమె తన సంపద యావత్ ప్రజాహిత కార్యక్రమాలకు, దానధర్మాలకు వినియోగం. ఆమెకెప్పుడు తాను ఏవో ఘనకార్యాలు సాధి కీర్తి పొందాలి అన్న వాంఛ లేదు. 10 మందిని కూడగట్టుకొని వాళ్ళ చేత గొప్ప పనులు చేయించి వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి తెచ్చేవారు. చేబ్రోలు గ్రామంలో శ్రీమతి పాటి బండ్ల పార్వతమ్మ, రావెళ్ల వెంకాయమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి రాజకీయ సోది చెప్పి ప్రఖ్యాతిగాంచిన దేవభక్తుని హనుమాయమ్మ, వాసిరెడ్డి నాగమ్మ, సూర్యదేవర అన్నపూర్ణమ్మ వంటి 15-20 మంది ఘోషాస్త్రీలు బయటికి వచ్చి ఆమెతో అమితోత్సాహంతో స్వాతంత్ర సమరంలో పాల్గొని 2-3 సార్లు కూడా జైలు శిక్షను ఆనందంగా అనుభవించారంటే అది శ్రీమతి రత్నమ్మ గారి ప్రభ. ఆమె పుటకతో మార్గదర్శకురాలైన నాయిక, గురు. నిరంతర భగవద్ధ్యానం 66వ ఏట 1972 జూలై 5 పరమపదించారు. రేపు శ్రీమతి దిగుమతి జానకి బాయమ్మ గురించి తెలుసుకో.